ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి ఉంది. ఇదే రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గటం. అయితే ఈ ప్లేట్లెట్స్ సంఖ్య పెంచుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. ఏమిటి ఆహారాలు? ఇది మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ఆసక్తికరమైనది. ప్లేట్లెట్స్ సంఖ్య ఇవి పెరగాలంటే, వీటిని పెంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి. ఏమిటి ఆహారాలు? ఇది మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ప్లేట్లెట్స్ అనేక సమస్యల్లో తగ్గుతూ ఉంటాయి. డెంగ్యూ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇతర సమస్యల వరకు. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య ఉండాల్సిన దానికంటే తగ్గితే చాలా రకాల అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ప్రధానంగా ప్లేట్లెట్లని పెంచుకోవటం అనేది ఆహారం ద్వారా జరగాలి. దానికి కొన్ని రకాల ఆహారాలు మీకు సహాయపడతాయి. ప్లేట్లెట్ సంఖ్యని మీరు పెంచుకోగలిగితే మళ్ళీ మీకు ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అలాగే ఆ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల వచ్చేటటువంటి కాంప్లికేషన్స్, అంటే చర్మం మీద ర్యాష్ రావటం, ఇలాంటివి కూడా తగ్గుతాయి. ఏమిటి ఈ ఆహారాలు? వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది బొప్పాయి. ఈ బొప్పాయిలో ఎంజైమ్లు ఉంటాయి, పోషకాలు కూడా ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. శరీరంలో ప్లేట్లెట్స్ తాలూకు ఉత్పత్తిని ఈ పండు వేగవంతం చేసే అవకాశం ఉంటుంది. ఈ పండులో ముఖ్యమైనటువంటి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మీకు సహాయపడతాయి. అయితే బొప్పాయి ద్వారా మీకు ప్లేట్లెట్స్ పెంచుకోవాలంటే పండు కాకుండా దోరది వాడుకుంటే మంచిది. అలాగే ఒక బొప్పాయి దోరకాయ, దాని తాలూకు ముక్కలు, అలాగే ఒక బొప్పాయి ఆకు, ఈ రెండు కలిపి గ్రైండ్ చేసి దానికి కాస్త తేనె కలుపుకొని తీసుకుంటే ఈ ప్లేట్లెట్ సంఖ్య పెరుగుతుంది. అలాగే మరొకటి దానిమ్మ. ఈ దానిమ్మ గింజలలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త కణాల తాలూకు ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇది ప్లేట్లెట్స్ కౌంట్ని కూడా పెంచుతుంది. విటమిన్స్, యాంటాక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ దానిమ్మని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే తర్వాతది నారింజ. ఆ మాటకు వస్తే కమలా కానీ ఏదన్నా విటమిన్ సి తాలూకు ఈ ఫ్రూట్స్, వీటిలలో విటమిన్ సితో పాటుగా ఫోలేట్ ఉంటుంది. ఇది ప్లేట్లెట్స్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి చాలామందికి తెలియదు ఏంటంటే కివీ పండ్లు. కివీ మీరు చూసే ఉంటారు. ఈ కివీ పండ్లలో మెయిన్గా విటమిన్ సి అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే యాంటాక్సిడెంట్స్ కూడా ఎక్కువ మొత్తాలలో ఉంటాయి. రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్యని పెంచడానికి ఈ కివీ సహాయపడుతుంది. అలాగే ఇంకో ఆసక్తికరమైనది ఏంటంటే స్ట్రాబెర్రీస్ కూడా చూసారా, బ్లడ్ రెడ్ కలర్లో ఎలా ఉన్నాయో, ఈ బ్లడ్ని పెంచుతాయి. ప్రధానంగా ఈ ప్లేట్లెట్ సంఖ్యని పెంచుతాయి. దీంట్లో ఉండేటువంటి విటమిన్ సి, ఇతర పోషకాలు ఇవన్నీ కూడా ప్లేట్లెట్స్ని పెంచడానికి సహాయపడతాయి. అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్స్, ఇతర పోషకాలు, దీంతో మీకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. వీటన్నిటితో పాటు ఆ గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవటం చాలా ముఖ్యం ప్లేట్లెట్స్ పెరగాలంటే. దీనికి పుదీనా అనేది మీకు సహాయపడుతుంది. ఈ పుదీనా వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. జలుబు, దగ్గు, నోటి సమస్యలు, గొంతు నొప్పి, వైరల్ ఇన్ఫెక్షన్స్, ప్రధానంగా శ్వాసకోశ సమస్యలు, ఇలాంటి వాటన్నిటి నుంచి మీరు రిలీఫ్ పొందడానికి దీన్ని ఒక ఆహార ఔషధం కింద తీసుకోవాలి. ఇలాగా ఈ ప్లేట్లెట్స్ని మీరు పెంచుకోవాలనుకుంటే ఈ ఆహారాలు మీకు సహాయపడతాయి. వీటి ద్వారా ఈ ప్లేట్లెట్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవ్వడం కోసం ఈ వీడియో తాలూకు ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి.